అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు, గౌరవనీయులైన బీజేపీ సభ్యుడు ఇలా అందరూ చెప్తా ఉంటే నిజంగా మాకైతే భయం లేదు అధ్యక్ష. మంత్రులు వచ్చినందుకు ఆనందమే. భయం ఎవరు భయపడాల్సిన పనుల. భయం అలా ఎక్కడంటే దీన్ని చూసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతారేమో అన్నదే మా భయం. 2 ఏళ్ల నుంచి మాకు ప్రత్యేక హోదా రావడం లేదు కాబట్టి ఇక ఎగరగొడతారేమో అన్నదే భయం. వేరే భయాలు ఏం లేవు అధ్యక్ష. ఎందుకు భయపడతా ఉన్నామనంటే అధ్యక్ష, కారణం అధ్యక్ష, సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నారన్నదే భయం. ఎందుకంటే అధ్యక్ష, ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నదానికే భయం. ఎందుకంటే అధ్యక్ష, ప్రత్యేక హోదా పోరాటం చేస్తూ నిరాహార దీక్షలు చేశాం. మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కూడా ధర్నాలు చేశాం. 67 మంది శాసనసభ్యులం అందరం కలిసి, ఎంపీలం అందరం కలిసి కూడా వెళ్ళి పోరాటం చేశాం. ప్రత్యేక హోదా కోసం ఇవాళకి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. యువబేరీ పేరుతో ప్రతి జిల్లా తిరుగుతూ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష, ప్రత్యేక హోదా కోసం పోరాటం మేము చేస్తూ ఉంటే ఆ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అన్న సంగతి తెలిసి సొంత ఇమేజ్ కోసం మీరు రాష్ట్రాన్ని పనంగా పెడుతున్నారన్న బాధతో చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రత్యేక హోదా టాపిక్ వచ్చినప్పుడు అల్లా ఏవేవో మాట్లాడతారు అధ్యక్ష. నిజంగా వీళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు చూస్తే నిజంగా గుండెలు తరుక్కుపోతాయి. ఒక్కొక్కసారి వీళ్ళు అంటారు ఇది యాక్ట్లో పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని చెప్పి కొంతమంది మంత్రుల చేత కొంతమంది చేత అనిపిస్తారు. ఒక్కొక్కసారి అంటారు 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఇంకొక మాటలు సత్యదూరమైన మాటలు మాట్లాడతారు. ఇంకొకసారి ఏమంటారు ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇవ్వలేకపోతా ఉన్నాము అని చెప్పి ఇంకొక రకరకాలుగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఒకటి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, యాక్ట్లో పెట్టకపోవడం అనేదే ఒక్కటే కారణమైతే ఈ యాక్ట్ను ఈ 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు అమెండ్ చేయలేదయ్యా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. యాక్ట్ను 7 మండలాలు తెలంగాణ నుంచి ఇటువైపుకు సీమాంధ్రకు 7 మండలాలు తేవడానికి మీరు యాక్ట్ అమెండ్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పవర్ షేరింగ్లో సమస్యలు వస్తే సెంట్రల్ పవర్ స్టేషన్స్ నుంచి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అని చెప్పి యాక్ట్ను అమెండ్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా 50 మంది ఎమ్మెల్సీలను 58 ఎమ్మెల్సీలను చేసేదానికోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను మీరు అమెండ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను నేను. అటువంటప్పుడు ఇవాళ ఇంకా కొత్తగా ఏమంటున్నారంటే 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 225కు పెంచుకునే దానికోసం అవసరమైతే కాన్స్టిట్యూషన్నే మేము అమెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు నిజంగానే యాక్టులో పెట్టకపోవడమే ఒక పెద్ద సమస్యగా అయితే ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ పార్టీ. మరి అటువంటప్పుడు యాక్టులో పెట్టడానికి ఎవరడ్డు తగులుతూ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది యాక్టుకు సంబంధంలా. ప్రత్యేక హోదా ఇవ్వడము అన్నది కేవలం ప్రధానమంత్రి నిర్ణయం. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆయన అనుకున్నప్పుడు ఒక స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో సంతకం పెట్టి ఉత్తరాఖండ్కు తాను ప్రత్యేక హోదా ఇచ్చాడు. ప్రత్యేక హోదా ఇవ్వడము అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. నేషనల్ డెవలప్మెంట్కైనా కానీ చైర్మన్ ప్రధానమంత్రే, ప్లానింగ్ కమిషన్కైనా చైర్మన్ ప్రధానమంత్రే, నీతి ఆయోగ్కైనా కూడా చైర్మన్ ప్రధానమంత్రే, క్యాబినెట్కైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి. కాబట్టి ఒక ప్రధానమంత్రి అనుకుంటే ఇది ఒక నిమిషంలో జరిగే పని అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. చివరికి ఇదేమనంటే చివరికి దీని విషయంగా ఏమిటనంటే అధ్యక్ష, అప్పుడు ప్రధాని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో క్యాబినెట్లో తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా March 2, 2014లో ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి బాధతో కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. చివరికి ప్రత్యేక హోదా గురించి 14th ఫైనాన్స్ కమిషన్ మీద కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు అని చెప్పి కూడా రకరకాల అభాండాలు కూడా ఈ మధ్య కాలంలో వేస్తూ ఉన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ పరిధి ఇది కాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
నిజంగా నేను అడుగుతా ఉన్నా, 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు అన్నది నిజంగా ఒక టాపిక్కే అయితే ఇవాళ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతా ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి 11 రాష్ట్రాలకు ఇవాళ ప్రత్యేక హోదా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మీరు ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంట్లో లేరా? ఓటు వేసేటప్పుడు విడగొట్టేటప్పుడు మరి ఇవాళ ఇతర రాష్ట్రాల పేర్లు చెప్పడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు సాక్షిగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు నాయుడు గారికి సిన్సియారిటీ లేదు అని చెప్పే ఉదాహరణ ఇంకొకటి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం. నిన్న కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు, రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.99% ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి చేత ప్రసంగంలో చెప్పించాడు అధ్యక్ష. నిన్న జిఎస్డిపి గ్రోత్ రేటు 10.99%గా ఉంటూ చెప్పిస్తూ అదే గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు, కేంద్రం 7.3% జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేసినా, స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు నమోదు చేసినా మేము కేంద్రం కన్నా 10.99% కేంద్రం కన్నా మేము ఎక్కువ నమోదు చేశాం పెరుగుదల రేటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొడతా ఉన్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, కేంద్రం చూపించే ఆ 7.3% జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే చెప్తా ఉన్నారో దాన్నే చాలామంది నిపుణులు, మీడియా చాలామంది కూడా దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది ఎగ్జాజరేటెడ్ ఫిగరు, అది సరైన ఫిగర్ కాదు, అది చాలా ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలకు ఏదైతే బ్యాంకులు రుణాలు ఇచ్చాయో ఆ రుణాలలో 17% ఇవాళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, స్ట్రెస్డ్ అసెట్స్గా ఇవాళ రూపుదాల్చాయి. సో బ్యాంకింగ్ సెక్టరు 17% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్తో మూలుగుతూ కొత్త పరిశ్రమలకు లోన్లు ఇవ్వాలనంటే ఇబ్బందులు పడే పరిస్థితి చూపిస్తూ ఉన్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. అదొక్కటే కాకుండా చివరకు 2 సంవత్సరాల నుంచి కరువు కాటకాలతో దేశం మొత్తం అల్లాడుతూ ఉంది. అటువంటిది అందుకే ఇవన్నీ కారణాల వల్ల దేశంలో చూపించే 7.3% గ్రోత్ రేటు కూడా ఎగ్జాజరేటెడ్ ఫిగర్గా అని చెప్తా ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ మాత్రం మాకు దేశం కన్నా ఎక్కువ 10.99% గ్రోత్ రేట్ మాకు వచ్చింది అని చెప్పి ఇక్కడ డంబాలు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశం కన్నా ఇంకా మనం అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే హైదరాబాద్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీని కూడా ఈ 2 ఏళ్లలో మనం తెచ్చుకోలేకపోయాం. అదొకటే కాదు, దేశంలో ఉన్న అవే సమస్యలు మనకు ఉన్నాయి. ఇవాళ మనకున్న కెపాసిటీస్లో ఇవాళ మనకున్న పరిశ్రమలు 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. స్టీల్ కానీ సిమెంట్ కానీ ఏ రంగం చూసుకున్నా కూడా 50-60% కెపాసిటీతో నడుస్తూ ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లులు మూతపడతా ఉన్నాయి, జిన్నింగ్ మిల్లులు మూతపడతా ఉన్నాయి, ఫెరో మ్యాంగనీస్ ప్లాంట్లు మూతపడతా ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి. ఇది మనకున్న పరిస్థితి. జూట్ మిల్స్ మూతపడతా ఉన్నాయి. ఇది మనకున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వరుసగా 2 సంవత్సరాలు కరువులు వచ్చాయి. కరువులు రావడమే కాకుండా వరదలు కూడా చూశాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి అబద్ధమాడిన పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఇంకా ఇటువంటి దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం దేశం 7.3% గ్రోత్ రేట్ చూపిస్తే మన రాష్ట్రం 10.99% గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంది అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎలా బొంకుతున్నాడు అని చెప్పి నిజంగా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇంత బరితెగింపు ఎలా చూపిస్తున్నాడు అని చూస్తే అధ్యక్ష, దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉన్న ఫిగర్సు ఏదైతే ఉన్నాయో వాటిని అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఇవాళ చెప్పే ఫిగర్లు అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో నిజమెంత అన్నది తెలిసేసరికే
4 ఏళ్ళు పడుతుంది. అంటే అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ కింద అధ్యక్ష సోషల్ ఎకనామిక్ సర్వే 2014-15కి సంబంధించిన పుస్తకం అధ్యక్ష. అంటే 2014-15 అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఆ సంవత్సరం చెప్పే ఎస్టిమేట్స్ను అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. దానికన్నా ముందు సంవత్సరం 2013-14 చెప్పే సంవత్సరం దాన్ని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చేసరికి కరెక్షన్స్ కొన్ని జరుగుతాయి. దానికన్నా ముందు సంవత్సరం 2012-13 సంవత్సరానికి చెప్పేసరికి అక్కడ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే దాంట్లో కరెక్షన్స్ ఇంకా ఎక్కువ జరుగుతాయి. దాని తర్వాత దానికన్నా ముందు సంవత్సరం 2011-12కి వచ్చేసరికి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే అక్కడ ఇంకా ఎక్కువ కరెక్షన్స్ జరుగుతాయి. దాని తర్వాత 2010-11 కానీ ఫైనలైజ్డ్ అకౌంట్స్ రావు. అంటే 2010-11 నుంచి 2011-14-15 కల్లా అంటే దాని అర్థం ఫైనలైజ్డ్ అకౌంట్స్ వచ్చేసరికి 4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా బొంకచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన గ్రోత్ రేట్ ఫిగర్స్ చూపిస్తూ ఉన్నాడు. విపరీతమైన అబద్ధాలు చెప్తా పోతా ఉన్నాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చూపించినందువల్ల మనకు జరిగే నష్టం ఏమిటి అన్నది ఒక్కసారి చెప్పాలి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, అందరికీ తెలిసిన విషయమే, గ్రోత్ రేట్కు రెవెన్యూస్కు డైరెక్ట్గా ప్రపోర్షనాలిటీ ఉన్న. 1 minute. అధ్యక్ష ఏంటి ఏం చెప్పాలనుకున్నారు మీరు చెప్పండి అధ్యక్ష. 1 minute చెప్పండి. యు ఆర్ నాట్ క్రిటిసైజ్. వాట్ ఇస్ దట్ యు వాంట్ టు టెల్? సార్ ప్రతిపక్ష నాయకుడు గారు క్లియర్గా ఆయన స్టాటిస్టికల్ రిపోర్ట్ చూపిస్తున్నాడు సార్. చూపిస్తున్నారు వాళ్ళు